జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఒక పండగ వాతావరణం. ప్రతి ఏటా మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటూ రామారావు గారికి మా యొక్క నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలు, తెలుగుదేశం పార్టీ యొక్క కమిటీలను, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలను ఈ 3 రోజుల పాటు మేము ప్రజలకు తెలియజేస్తూ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ తెలుగుదేశం పార్టీని ప్రతిష్టాపరిచే విధంగా ఈరోజు రేపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మామూలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేస్తూ భారీ ఎత్తున వేలాది మంది కార్యకర్తల మధ్యన మహానాడు కార్యక్రమం నిర్వహించాల్సి కార్యక్రమం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రధానమంత్రి మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్మించాలి, మనం ఖర్చులు తగ్గించుకోవాలి, రాబోయే రోజుల్లో ఒక సంక్షోభాన్ని మనకు కట్టడి చేయాలంటే ఇవాళ మన ఖర్చులు తగ్గించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో ఇవాళ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడెక్కడ క్లస్టర్ ఏరియాల్లో ఇవాళ 3 డివిజన్లకు ఒక కమ్యూనిటీ హాల్లో ఈ వర్చువల్ కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర జాతీయ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకుల ప్రసంగాన్ని ఇవాళ స్క్రీన్ ద్వారా వేస్తూ మేము కార్యకర్తలందరం వీక్షిస్తూ ఈ కార్యక్రమం ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి ఒక వరం ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా మేము నిజంగా ఒక అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ కూడా ఈరోజు కడప నియోజకంలో కడప గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మావిరెడ్డి గారు, జోనల్ ఇన్ఛార్జ్ గారు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ కడప నియోజకంలో అన్ని క్లస్టర్ ఏరియాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఇవాళ 4, 5, 6 డివిజన్లు కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తలందరం ఒక పండుగ వాతావరణం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత శుభదినం అంటే అంత శుభదినం. తెలుగుదేశం పార్టీ పసుపుమయమైనటువంటి ప్రాంతాలన్నింటే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండగ ఏదైనా జరుపుకుంటున్నామంటే అది మహానాడు. ఎందుకంటే గతంలో మనం చూసినాం, అంగరంగ వైభవంగా ప్రతి ప్రదేశంలో పసుపుమయమయ్యి ఎట్లా ఆ యొక్క కార్యక్రమం నడిపించేవారంటే మన జాతీయ కార్యవర్గము అంత ఉత్సాహంగా ఉల్లాసభరితంగా నడిపించేవారు. అంతకు మించి రెట్టింపుతో ఈరోజు వర్చువల్ డిజిటల్ వేదికగా గ్రామంలో వీధిలో ప్రతి సెల్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర సోషల్ మీడియా ద్వారా ఈరోజు డిజిటల్ వర్చువల్ వేదిక ద్వారా పసుపు జెండా పండుగను మహానాడును మనము అత్యంత వైభవంగా జరుపుకున్నట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మన నాయకులు చెప్పిన ప్రకారం మనం ఏదైతే పొదుపులో భాగంగా ఆ ఇంధనాన్ని పొదుపు చేసే క్రమంలో డిజిటల్ వర్చువల్ మీడియా ద్వారా మనము ఈ యొక్క మహానాడు జరుపుకునే క్రమంలో మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి పల్లినేని నాగేశ్వరరావు అన్నకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన 4, 5, 6 ఆ యొక్క డివిజన్ ఇన్ఛార్జీలు అయితేనేమి, కన్వీనర్లు అయితేనేమి, ఆ యొక్క బూత్ ఇన్ఛార్జీలు అయితేమి, కేఎస్ఎస్లు అయితేమి, మిగతా అబ్జర్వర్లు అయితేమి అందరినీ సమపాలలో కలుపుకొని 2 రోజుల ముందు నుంచే ప్రతి కార్యక్రమాన్ని అందరికీ తీసుకొని వెళ్తూ ఈరోజు ఇంత కలసికట్టుగా అత్యంత వైభవంగా ఈ యొక్క డిజిటల్ మొదటిసారి అయినప్పటికీ ఆ యొక్క వర్చువల్ దాంట్లో
అత్యంత విజయవంతంగా నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క మహానాడు మునుముందు కూడా విజయవంతంగా చేసడానికి మేమందరం శాయశక్తులా కృషి చేస్తామని తెలుపుతూ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నా పేరు బోనం శిలాసు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మహానాడు సందర్భంగా మన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గారు, మన శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన 4 క్లస్టర్లు, 4, 5, 6 క్లస్టర్లు అయినటువంటి ఇన్ఛార్జి మన పల్లినేని నాగేశ్వరన్న గారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు అనుగుణంగా మేము కూడా అందరికీ మా డివిజన్లలో అందరినీ, మన కార్యకర్తలను, ప్రజలను అందరినీ కలుపుకొని ఈరోజు ఇక్కడ ఎన్జిఓ కాలనీ ఉండే సప్తగిరి కళ్యాణంలో డిజిటల్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేశాము. అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ను ఫుల్ సక్సెస్ చేసి మన ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించాలని కోరుతున్నాను.